హాయ్ ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి టైం టేబుల్ తీసుకురావడమే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. సో మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నప్పుడు ఫస్ట్ 1 మినిట్ మాత్రం మీరు ఎప్పుడు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ 1 మినిట్లో నేను ఇంపార్టెంట్ అప్డేట్స్ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఈరోజు అలా మాట్లాడుకుంటే సో రైల్వే నోటిఫికేషన్ చాలా వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఇంకా 2 or 3 మంత్స్లో ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సో మనకు ఆల్రెడీ సిలబస్ చాలామంది చదువుతున్నారు, కంప్లీట్ చేస్తున్నారు కూడా. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్. సో చాలామంది ప్రీవియస్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్మోస్ట్ 150+ ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లైక్ ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్. సో ఇలా అన్ని రకాలకు సంబంధించిన ఒక 150+ పేపర్స్ నేను పీడిఎఫ్ రూపంలో అక్కడ ఇచ్చాను. మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక బెస్ట్ టైం టేబుల్ ఏదైనా ఉందా అంటే ఏమీ ఉండదు. ఎవరికి నచ్చినట్టు వారు టైం టేబుల్ వేసుకుంటారు, ఎవరి టైమింగ్స్ బట్టి వారు టైం టేబుల్ వేసుకుంటారు. చాలామంది ఎర్లీ మార్నింగ్ టైం టేబుల్ వేసుకుంటారు, నిద్రలేస్తారు కాబట్టి. చాలామంది లేట్ నైట్స్ వరకు కూడా టైం టేబుల్ వేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు కూడా చదువుతారు. సో ఇప్పుడు నేను చూపించే టైం టేబుల్ కేవలం నా టైం టేబుల్. సో ఇది మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు, లేదా దీనిలో చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుని కూడా మీరు ఇది ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో టైం టేబుల్ చూసుకుంటే వేకప్. సో మనం ఖచ్చితంగా నిద్ర అనేది 5:50కి లెగాలి. సో 5:50కి లేచి ఆ 10 మినిట్స్ మన కాలకృత్యాలు అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ స్లాట్ 1 గురించి మాట్లాడితే 5 to 6, 6 to 7, 7 to 8 3 అవర్స్ ఉంటుంది స్లాట్ 1లో. సో ఇక్కడ మనం 50 మినిట్స్ అనేది చదువుతాం అండ్ 10 మినిట్స్ అనేది ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవడం. ఓకే, ఇక్కడ నేను సబ్జెక్టులు ఏమీ వేయట్లేదు టైం టేబుల్లో. సో ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ వచ్చిన సబ్జెక్టులు, ఎవరికి నచ్చిన సబ్జెక్టులు వారు వేసుకోవచ్చు. కాకపోతే చిన్న సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 to 6 ఈటీఏ లైవ్ ఫ్రాగ్. సో దాని నథింగ్ బట్ ఏదైతే డిఫికల్ట్ సబ్జెక్ట్ ఉందో, మీకు ఏదైతే నచ్చదో, ఏదైతే హార్డ్ వర్క్ చేయాలో, ఏదైతే కష్టపడాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ని, మీకు కష్టంగా ఉందనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ 5 to 6 అనేది తీసుకోండి. సో ఇక్కడ మనకి ఎవ్రీ అవర్లో కూడా మనం 50 మినిట్స్ చదువుతాం, 10 మినిట్స్ అనేది బ్రేక్ తీసుకోవాలి, ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. సో ఎందుకంటే మనం 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు చదివేది. అట్లీస్ట్ మనం చదివేది 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ చదువుతాం కాబట్టి బ్రేక్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రిపరేషన్ కన్సిస్టెన్సీగా ఉండడానికి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 8 to 9 వచ్చి మనం బ్రేక్ తీసుకుంటాం. దట్ మీన్స్ టిఫిన్ అండ్ బాత్, స్నానం చేయడం అండ్ టిఫిన్ చేయడం. సో 8 to 9 అనేది 1 అవర్ మనకి బ్రేక్ వస్తుంది. నెక్స్ట్ స్లాట్ 2 తీసుకుంటున్నాను నేను. దీంట్లో కూడా మనకి 3 అవర్స్ ఉంటాయి, 9 to 10, 10 to 11, 11 to 12. ఓకేనా? ఈ 3 అవర్స్ కూడా మనకి మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చి మనకి 12 to 1 అనేది బ్రేక్ ఉంటుంది, అప్పుడు మనం లంచ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా 1 to 2 అనేది స్లీప్. ఖచ్చితంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మధ్యాహ్నం మనం పడుకోవాలా అన్న క్వశ్చన్ చాలామందికి ఉన్నది. ఖచ్చితంగా మనం లంచ్ చేసిన తర్వాత అట్లీస్ట్ 40 to 60 మినిట్స్ అనేది నిద్రపోవడం అనేది చాలా మంచి అలవాటు అని నేను చెప్తాను. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ 6 అవర్స్ అనేది మీరు వర్క్ చేశారు, చదివారు. సో ఈ 40 మినిట్స్ 60 మినిట్స్ నిద్రపోవడం వల్ల మనకి రీఫ్రెష్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం కంప్లీట్ చేసింది ఇంకా 6 అవర్స్ వరకు ఉంటుంది కాబట్టి అది రీఫ్రెష్ అయ్యి కొత్త ఎనర్జీ అనేది మనకు వస్తుంది. సో ఖచ్చితంగా మనం పడుకోవాలి. ఈ స్లీప్ అనేది ఎంతైతే ఉపయోగపడుతుందో అంతే ప్రమాదకరమైంది. ఎందుకంటే మీరు 1 to 2 స్లీప్ అనేది ఖచ్చితంగా మీరు 2కి లెగిసేలాగా ఖచ్చితంగా మీరు ఉండాలి. మీరు ఏమాత్రం అక్కడ బద్దకించి లెగలేదా టైం అనేది 5 అయిపోద్ది. అంటే 1 గంట నుంచి 5 వరకు కూడా మీరు నిద్రపోతూనే ఉంటారు. దానివల్ల మొత్తం నెక్స్ట్ స్లాట్ నెంబర్ 3 అనేది వేస్ట్ అయిపోద్ది. సో ఖచ్చితంగా మీరు 1 to 2
అనేది ఖచ్చితంగా నిద్రపోయి లెగిసి చదివేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే దాని యొక్క ప్రయోజనం మీకు తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్లాట్ నెంబర్ 3 తీసుకుంటే 2 to 3, 3 to 4, 4 to 5. మళ్ళీ ఇక్కడ మనకి 3 అవర్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు 50 మినిట్స్ అనేది చదువుతారు. 10 మినిట్స్ ఎవ్రీ గంటకి 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ 5 to 6 అనేది మళ్ళీ బ్రేక్ వస్తుంది మనకి. ఇక్కడ టీ అండ్ స్నాక్స్ అనేది తీసుకుంటారు. సో ఎందుకంటే మనకి డిన్నర్ బ్రేక్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ టీ ఆర్ బ్రేక్ తీసుకోవడం వల్ల సో ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇక్కడ స్నానం చేసే అలవాటు ఉంటే అప్పుడే స్నానం చేసేయండి. సో నెక్స్ట్ స్లాట్ నెంబర్ 4 చూసుకుంటే 6 to 7, 7 to 8, 8 to 9. ఇక్కడ కూడా మళ్ళీ మనకి 3 అవర్స్ అనేది స్లాట్ వస్తుంది. 3 అవర్స్ కూడా అయిన తర్వాత మళ్ళీ మనకి బ్రేక్ వస్తుంది 9 to 10. 9 to 10 బ్రేక్లో మనకి డిన్నర్ వస్తుంది. అదేవిధంగా ఎవరైతే స్నానం చేయాలనుకుంటున్నారో ఇక్కడ బాతింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ బ్యాకప్ స్లాట్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. సో టైం టేబుల్ వేయడం అనేది చాలా 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 ఈజీ, కానీ టైం టేబుల్ని ఫాలో అవడం అనేది చాలా కష్టమైన పని. సో ఈ టైం టేబుల్ మనం వేసుకున్నట్టు అన్ని రోజులు జరుగుతాయా అంటే, టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కూడా అన్ని రోజులు నేను ఫాలో చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు స్లాట్ 1 కంప్లీట్ చేసి మిగిలిన అన్నీ కూడా చేయలేని రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు స్లాట్ 2, స్లాట్ 3 కంప్లీట్ చేసి మిగిలినన్ని వదిలేసిన రోజులు ఉన్నాయి. సో చెప్పలేం, మనకి ఆ రోజు ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మిస్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏమవుద్దంటే నేను ఒక్కోసారి ఒక్కొక్క గంట మిస్ అయినప్పుడు అది దానికోసం నేను బ్యాకప్ స్లాట్ అని ఒకటి పెట్టుకున్నాను. అదే 10 to 10:50. ఏదైనా మిస్ అయింది ఆ బ్యాకప్ స్లాట్లో చదువుతాను, చేస్తాను. ఒకవేళ మీరు 100% కంప్లీట్ చేశారనుకోండి, ఆ బ్యాకప్ స్లాట్లో మీరు ఒక ఎగ్జామ్ రాయండి. చిన్నది మినీ మాక్ టెస్ట్ ఒకటి రాయండి. మన టెక్స్ట్ బుక్ యాప్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒక టెస్ట్ రాయండి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే స్లీప్ 10:50 to 4:50 అనే స్లీప్ 6 అవర్స్. సో మనకు చూసుకుంటే స్లీప్ వచ్చి టోటల్గా 6 + 7. సో నైట్ వచ్చి 6 అవర్స్, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చి 1 అవర్. సో 7 అవర్స్. ఇది సైంటిఫిక్గా కూడా చాలా మంచిది. 6 to 8 అవర్స్ అనేది స్లీప్ ఎనఫ్ ఫర్ హ్యూమన్స్. సో ఇక్కడ నేను 7 అవర్స్ తీసుకుంటున్నాను 24 అవర్స్కి. సో నెక్స్ట్ స్టడీ అవర్స్ చూసుకుంటే మొత్తం టోటల్ అవర్స్ 11 అవర్స్ వస్తుంది మనకి. ఎందుకంటే మొత్తం 12 అవర్స్ నుంచి మనం 10 మినిట్స్ చొప్పున బ్రేక్ తీసుకున్నాం కాబట్టి 2 అవర్స్ పోతుంది. అంటే 10 అవర్స్ ప్లస్ స్లాట్ బ్యాకప్ స్లాట్ 1 అవర్ రెండు కలిపితే 11 అవర్స్ వస్తుంది. సో 11 అవర్స్ అనేది ఫోకస్డ్గా చదివితే మనకి చదివితే సరిపోతుంది, అది నా అంచనా. నెక్స్ట్ బ్రేక్స్. సో బ్రేక్స్ టైమింగ్స్ చూసుకుంటే A to Z అన్నీ చూసుకుంటే 10 మినిట్స్ బ్రేక్స్ ప్లస్ 1 అవర్ బ్రేక్స్ అన్నీ కలుపుకుంటే మనకి 6 అవర్స్ బ్రేక్స్ వస్తాయి. సో మొత్తం కలిపితే 24 అవర్స్. సో ఇది మన టైం టేబుల్. సో బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి మధ్యలో. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. సో చాలామంది 2 జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, 2 జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఫర్ సపోజ్ ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రీసెంట్గా రైల్వేకి కూడా అప్లై చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు స్లాట్ 1, స్లాట్ 2 అనేది ఒక జాబ్కి ప్రిపేర్ అవుతే స్లాట్ 3, స్లాట్ 4 అనేది ఇంకో జాబ్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ స్లాట్ 1, స్లాట్ 2 వచ్చి మనకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతే స్లాట్ 3, స్లాట్ 4 వచ్చి మనకి రైల్వేకి ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్స్ మీరు నా పరంగా అయితే నేను ఒక సబ్జెక్ట్ని ఒక 50 మినిట్స్ ఆర్ 1 అవర్ కంటే ఎక్కువ చదవలేను నేను. సో అందుకే నేను ఏం చేస్తానంటే ప్రతి గంటకి కూడా ఒక సబ్జెక్ట్ కొత్తగా తీసుకుంటాను నేను. సో చాలామంది అలా చదవలేరు, వాళ్ళకి ఏంటంటే ఒక 3 అవర్స్ 2 అవర్స్ సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఉంటారు. సో మీరు అలాంటప్పుడు కూడా ప్రతి స్లాట్కి ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి. అట్లీస్ట్ మీరు ఒక డేలో 4 to 5 సబ్జెక్ట్స్ అనేది పెట్టుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ మన సండే గురించి మాట్లాడుకుంటే వీకెండ్ అనేది ఖచ్చితంగా కావాలి. సో అది యాస్పిరెంట్ అయినా వర్క్ చేసే వాళ్ళకైనా ఐటీ ఎంప్లాయీస్కైనా. సో వీకెండ్లో ఖచ్చితంగా మనం సండేని ఫన్ డే కింద చెప్తాను నేను. సో మీరేం చేయొద్దు, ఇక్కడ ఒక మాక్ టెస్ట్ రాయండి. మీరేదైతే 1 వీక్లో కష్టపడ్డారో దాని మీద ఒక మాక్ టెస్ట్ రాయండి, దాన్ని అనాలిసిస్ చేసుకోండి. సో అంతే, మీ వర్క్ కంప్లీట్ అయినట్టు ఆ రోజుతోటి. నెక్స్ట్ డే ఆ మిగిలిన రోజంతా కూడా మీరు రిలాక్స్ అయ్యండి, ఎంజాయ్ చేయండి.
చిన్న మాట ఏంటంటే, మీలో చాలామంది పోలీస్ ఆర్ యూనిఫామ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా గ్రౌండ్కి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీకు ఈవినింగ్ ఆర్ మార్నింగ్ మనకు బ్రేక్స్ ఉన్నాయి కదా, ఆ బ్రేక్ టైంతో పాటు ఒక స్లాట్, ఏదో ఒక స్లాట్ తీసుకుంటారు. ఆ స్లాట్ని మీరు ఎక్కడ కవర్ చేస్తారంటే, మనం బ్యాకప్ స్లాట్లో చదువుకుంటాం. సో అలా 2 అవర్స్ మీరు గ్రౌండ్కి వెళ్ళొచ్చు. సో దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. సో ఇప్పుడు నా టైం టేబుల్లోని సబ్జెక్టుల గురించి మాట్లాడుతున్నాను. సో టైం టేబుల్ అయితే సేమ్ టైమ్స్, కానీ సబ్జెక్టుల గురించి మాట్లాడుతాను. సో ఫస్ట్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ. బికాజ్ ఐఎమ్ సైన్స్ స్టూడెంట్, నేను ఒక సైన్స్ స్టూడెంట్ని కాబట్టి సోషల్లో నేను చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ ఆ సబ్జెక్టులు వేసుకున్నాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ బ్రేక్ తీసుకుంటాను. నెక్స్ట్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఈ 3 కూడా సెకండ్ స్లాట్లో నేను కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ స్లాట్లో వచ్చి భోజనం చేసిన తర్వాత, నిద్రపోయిన తర్వాత కొంచెం మత్తుగా బద్ధకంగా ఉంటుంది కాబట్టి నా స్ట్రాంగ్ జోన్ అయిన సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వేసుకున్నాను. ఎందుకంటే అవి ఒక్కసారి చదివితే నాకు అర్థమవుతుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ తీసుకుంటాను. తర్వాత నేను 6 to 7, 7 to 8 అనేది ఇంగ్లీష్ 1 అండ్ ఇంగ్లీష్ 2. సో ఇంగ్లీష్ 1 అంటే ఇక్కడ పూర్తిగా గ్రామర్తో సంబంధించింది. ఇంగ్లీష్ 2 అంటే ఓన్లీ వొకాబులరీ. సో ఇంగ్లీష్లో నేను కొంచెం పూర్, సో అందుకే నేను ఇంగ్లీష్ తీసుకున్నాను. 2 సబ్జెక్టుల కింద 2 అవర్స్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం 8 to 9 అనేది కరెంట్ అఫైర్స్, సిఏ. నెక్స్ట్ 9 to 10 అనేది బ్రేక్, డిన్నర్. నెక్స్ట్ 10 to 10:50. సో మనకి ఇక్కడ బ్యాకప్ స్లాట్ ఉంది కదా, నేను ఆ రోజు మొత్తం కంప్లీట్గా చేస్తే ఆ బ్యాకప్లో నేను షేర్ మార్కెట్ గురించి చూస్తాను. ఎందుకంటే ఐఎమ్ ఏ పార్ట్ టైం ఇన్వెస్టర్ ఇన్ స్టాక్ మార్కెట్. సో చేస్తాను. నెక్స్ట్ ఇంకా సండే వచ్చి మనకి ఏదన్నా ఒక వీడియో చేయాలంటే చేస్తాను. నెక్స్ట్ ఇంకా టెస్ట్ చేసి ఖచ్చితంగా చేయాల్సింది టెస్ట్ అండ్ అనాలిసిస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. రిమైనింగ్ నేను చేస్తాను, లేకపోతే చేయను. సో ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చింది. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అతి ముఖ్యమైనది ఏంటంటే వెంటనే మీరు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి ఆ 150+ క్వశ్చన్ పేపర్స్ జిరాక్స్ తీసుకొని అవి ప్రిపేర్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.